మీరు 2 నిమిషాలు రోజు ఎన్ని జతలు చేస్తారని ఐరన్? ఏమో ఇప్పుడైతే గిరాకీ లేదు సార్, జర గిరాకీ తక్కువ ఉంది. ఇప్పుడు మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, మీకు కూడా గిరాకీ తగ్గిందా? మాకు గిరాకీ అంటే ఇక ఆయన ఏం చేస్తారు దాని గురించి, కానీ మాకైతే గిరాకీ ఉన్నది, గట్ల ఉన్నాడు ఉంటుందో ఉన్నాడు ఉండదు. ఇప్పుడు ఎలక్షన్లలో కొద్దిగా ఎక్కువనే గిరాకీ ఉంటుంది మీకు. ఇప్పుడు ఈ ఖద్దరు బట్టలు ఎక్కువ వేసుకుంటారు, గదర్ బట్ట డ్రై క్లీనింగ్ షాప్లు అయినాయి, అవి అయినాయి, ఇక అందరు చెప్పించుకుంటారు. మాకు కరెంట్ పిరి ఇస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు బిల్లు కట్టమని మాకు నోటీసులు వస్తున్నాయి. ఇప్పుడు 200 యూనిట్ ఫ్రీగానేగా. కట్టాలంటారు, ఇప్పుడు కట్టాలంటనా మరి ఏంటో నోటీసులు పంపించారు. మరి అంత సంది ఇప్పుడు ఇంత బిల్లు మేము మెడికల్ తెచ్చి కట్టాలి. ఇప్పుడు బిల్లు కట్టాలని ఇచ్చినట్టే కదా నోటీస్, అది మాకు అది చూసి భయం అవుతుంది. మరి ఏం చేస్తారో ఎట్లా అని. కాదు ఇప్పుడు 200 యూనిట్లు ఫ్రీగానే కదా, ఇప్పుడు ఇంకా కాలే కదా, 200 యూనిట్లు కూడా కాలే కదా. ఇప్పుడు జీరో బిల్స్ రావట్లేదు ఇంకా, రాలే జీరో బిల్లు కూడా కొట్టిపోతున్నారు సార్, బిల్లు కూడా కొట్టిపోయారు, బిల్లు కూడా ఉన్నాయి. ఎంత వచ్చింది బిల్లు, ఎంత వచ్చింది? ఇగో ఇట్లా వస్తుంది సార్. ఎంత 2000 చిల్లర వచ్చిందా ఇప్పుడు? ఇగో ఇది కూడా బిల్లే. ఈ టోటల్ పెండింగ్ 24,000 ఇట్లా వస్తుంది సార్. మరి ఎట్లా కట్టాలి? గతంలో కేసీఆర్ కొద్ది బయటికి రా, కేసీఆర్ ఫ్రీ అన్నాడు కదా, ఇప్పుడు ఆ ఫ్రీ బిల్ కూడా కట్టమంటారు వీళ్ళు. కట్టమంటారా? నోటీస్ ఇచ్చారు, మాకు అదే భయం అవుతుంది. ఎప్పుడు కట్టమంటే అప్పుడు కట్టాలి అని లైన్ మీద చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు హామీ ఇస్తే అప్పుడు మీరు కట్టాలి. ఇప్పుడు మీరు నెల పేరు మీద 200 యూనిట్ కంటే ఎక్కువ వాడతారా? ఇది కరెంట్కి అప్పుడు పనుల కానీ ఎక్కువ ఇచ్చింది కదా కేసీఆర్ ఉన్నప్పుడు. ఆ బిల్లు ఆయన అట్లా ఉంది అనుకొని మేము చేసుకుంటున్నాం. ఈ బిల్లు ఏమో ఇప్పుడు నోటీస్ పంపించారు, అది చూసి భయం అవుతుంది మాకు. ఎంత రోజు ఒక 1000 రూపాయలు పని చేస్తారని చేయం సార్. 300 400 అయితే మాకు ఇష్టం, అంతే. అంతేనా? ఏం చెప్పారు ఎలక్షన్లు అప్పుడు? అందరు వచ్చి హామీలు ఇచ్చిపోయారా మీకు? అది చేస్తాం ఇది చేస్తాం, ఇది చేస్తామన్నారు సార్. చేస్తారు కదా, చేస్తారో చేయరో ఏం చేస్తారో కానీ మాకైతే దీనిదే భయం అవుతుంది, అంతే. ఇప్పుడు ఏమనుకుంటారు? పొద్దుకంగా ఇది ఒక అడ్డా మీకు, అందరు వచ్చి కాస్త ప్రశాంతంగా కూర్చుంటారు. సో మీ పని అయితే ఉంటుంది, వాళ్ళ ముచ్చట అయితే ఉంటుంది. రాజకీయాల గురించి అయితే అందరు మాట్లాడుకుంటారు కదా. మాట్లాడుకుంటారు సార్. నేను బీజేపీకి వేస్తా అంటాడు, నేను కాంగ్రెస్కి వేస్తా అంటాడు. ఇక ఒకరు విధానం ఒకరు లెక్క ఉంటుందా, మనం ఎవరిని గమనిస్తాం. ఇప్పుడు కేసీఆర్ పైన ఒక పగ పట్టేట్టు కట్టిరు, ఒడగొట్టిరు, అధికారం ఆయన చేతిలో దూరం చేసిరు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఈ ఆప్షన్ లో కాంగ్రెస్ పార్టీ కొట్టేసారు. ఏమనిపిస్తుంది 100 రోజుల పరిపాలన నిజంగా బాగుందా? ఆయన చేస్తా అంటుండు మళ్ళా గిట, ఈ 3 నెలలు అవుతుంది కదా, నేను మళ్ళా చేస్తా అని అంటుండు. చూద్దాం మరి చేస్తాడా ఏం చేస్తాడా అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎట్లుంటాయి రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఎంపీ ఎలక్షన్ అంటే ముందు ఎట్లా జరిగినవి కూడా గట్ట జరుగుతాయి. కొన్ని అక్కడ పడుతుండొచ్చు, కొన్ని ఇక్కడ పడుతుండొచ్చు. మీరేమనుకుంటారు? బీజేపీయా, కాంగ్రెస్, టీఆర్ఎస్? ఇప్పుడైతే మేము బీజేపీకి వేద్దామని అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీకి? ఎందుకు అంటారా? నరేంద్ర మోదీ ఉంటేనే బాగుంటుంది. ఎవరి అభ్యర్థి? వాళ్ళు బీజేపీ అభ్యర్థి ఉన్నారు, మస్తుగానే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ టికెట్ ఇచ్చారు, కొండా విశ్వేశ్వరరెడ్డికి టికెట్ ఇచ్చారు ఆయనకే. ఇప్పుడు ఈయన పార్టీ మారాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి అలా పోయాడు కాంగ్రెస్ పార్టీలోకి, రంజిత్ రెడ్డి. ఇక అవన్నీ మనకు తెలియదు సార్, ఇక ఇదైతే మనకు తెలుసు. ఇక కరెంట్ బిల్లు అయితే నాకు బాధ అనిపిస్తుంది. సో ఈ బిల్లు చూస్తే భయం అవుతుంది. అందరూ వస్తుంటారు కాబట్టి వాళ్ళ మూడ ఈ బిల్లు పెట్టు, ఎవడు కడితే వానికి ఓటేస్తా అని చెప్పి అయిపోతుంది. అంతే. చలో రైట్.